హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ VLSI. సో ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే జీవిఎం అనమాట. లాస్ట్ షార్ట్లో నేను డిస్కస్ చేశాను. జీవిఎం అనేది ఎలా నేర్చుకోవాలి, దాని డౌన్లోడ్ అనేది ఎలా చేయాలనేది ఒక పీడిఎఫ్ ఉంది అఫీషియల్ సైట్లో, అది చూడండి అని చెప్పి ఒక షార్ట్ చేశాను. సో దానికి ఫర్దర్గా ఈ వీడియో అనమాట. మనం జీవిఎంని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఎలా నేర్చుకోవాలనేది మీకు బ్రీఫ్గా చెప్తాను. తర్వాత నాకు కుదిరితే నేను మరిన్ని వీడియోస్ చేసి ప్రతి ఒక్క కమాండ్ అనేది, దాని యూసేజ్ అనేది, రెగ్యులర్గా వాడే కమాండ్స్ వాటన్నిటి గురించి నేను చెప్తాను. లేదు అని అంటే షార్ట్స్ రూపంలో ఒక్కొక్క కమాండ్ ఎలా వాడాలనేది నేను మీకు వీడియోస్ రిలీజ్ చేస్తాను. సో ముందుగా అసలు ఒకసారి చూసుకున్నట్లయితే జీవిఎం అనేది మనకి ఎందుకు కావాలి? అది ఒక టెక్స్ట్ ఎడిటర్. కానీ మిగతా అన్ని ఎడిటర్లు ఉండగా మళ్ళీ జీవిఎం అనేది ఎందుకు వాడుతున్నాము అనేది ఒక్కసారి క్వశ్చన్ చేసుకున్నట్లయితే, మనకి నార్మల్ ఎడిటర్స్లో ఓన్లీ మనము కోడ్ వరకు రాయగలము. రాసిన తర్వాత మనం ఏమైనా సెట్ చేయాలంటే మళ్ళీ కొన్ని కీవర్డ్స్ యూస్ చేసి కంట్రోల్ F యూస్ చేసుకొని కీవర్డ్ టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇలాగా నావిగేషన్ అనేది మనం చేస్తూ ఉంటాము పేజ్లో. సో ఈ జీవిఎం టెక్స్ట్ ఎడిటర్కి ఏంటనంటే ఇందులో మెయిన్గా ఒక రెండు రకమైనటువంటి మోడ్స్ అనేది ఉంటుంది అనమాట. ఇన్సెట్ మోడు, ఎస్కేప్ మోడ్ అని చెప్పి. సో మనము ఇన్సెట్ మోడ్లో కోడ్ రాస్తాం జనరల్గా. తర్వాత మనం ఏమైనా సెట్ చేయాలన్నా, నావిగేట్ అవ్వాలన్నా, ఒకేసారి ఒక 5 లైన్లు డైరెక్ట్‌గా డిలీట్ చేయాలన్నా, ఇట్లా ప్రతి దానికి కూడా కొన్ని కమాండ్స్ అనేవి ఎస్కేప్ మోడ్‌లో పెట్టారనమాట. సో మనం కోడ్ రాస్తూ ఉన్నప్పుడు ఇన్సర్ట్ మోడ్ నుంచి ఎస్కేప్ మోడ్‌లోకి వెళ్ళిపోయి, అక్కడ మనం ఆ స్పెసిఫిక్ కమాండ్స్‌ని గనక రాసి ఎంటర్ కొడితే దానికి కరెస్పాండింగ్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది. ఈ విధంగా ఏమవుతుందనంటే మీ యొక్క కోడింగ్ స్పీడ్ అనేది జనరల్ టెక్స్ట్ ఎడిటర్‌లో కన్నా గానీ జీవిఎం టెక్స్ట్ ఎడిటర్‌లో చాలా సింపుల్‌గా చాలా ఎక్కువ టైం అనేది సేవ్ అవుతుందనమాట. కంపేర్డ్ టు అదర్ ఎడిటర్స్. వన్స్ ఒకసారి మనము ఈ కమాండ్స్ అన్నీ నేర్చుకొని వీటికి అలవాటు పడ్డాము అనంటే చాలా అంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అందువల్ల జీవిఎం వాడతారు. అదీ కాక ప్రతి కంపెనీలో కూడా మనకి ఈ విండోస్ ఓఎస్ బేస్డ్ ల్యాప్‌టాప్స్ అనేవి మనకివ్వరు. ల్యాప్‌టాప్స్ అని కాదు, సిస్టమ్స్ అనేవి అవి ఉండవు. మనకి జనరిక్‌గా ఉండేవి ఏంటంటే లైనక్స్ బేస్డ్ సర్వర్ యాక్సెస్ అవి ఇస్తారు. సో అక్కడ ఎలా ఉంటుందనంటే మనకి ఆ లైనక్స్ టెర్మినల్, జీవిఎం టెక్స్ట్ ఎడిటర్ ఇవి 2 మాత్రమే ఉంటాయి. సో అల్టిమేట్‌గా ఇదొక మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఈ జీవిఎం ఎడిటర్ యూసేజ్ అనేది ఎలా చేయాలి ఏంటనేది. సో మనం ఇలా వన్ బై వన్ అన్నీ చూసేద్దాము. సో ప్రస్తుతానికి దీనిలో కంటెంట్ లోపలికొచ్చేస్తే ముందుగా దీన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలని చూద్దాము. కానీ ఇన్‌స్టాల్ చేయడానికన్నా ముందు మీకు ఒకసారి చూపిస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఒకసారి జీవిఎం - వెర్షన్ అని టైప్ చేసేయండి. ఇలా టైప్ చేస్తే మీకు ఇక్కడ ఏమంటుందో ఒకసారి చూడండి. జీవిఎం ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాస్ ఎన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అంటుంది. ఆపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్. సో అంటే GVIM.exe అనేది అసల మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో మెన్షన్ చేసినటువంటి పాత్‌లో ఎక్కడా కూడా కనిపియట్లేదు. అంటే మనకి జీవిఎం అనేది ప్రస్తుతానికి ఇన్‌స్టాల్ అవ్వలేదు. ఒక్కసారి ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ ఒకసారి కొడుతున్నాను చూడండి. జీవిఎం ఇలా కొట్టినప్పుడు ఇది నాట్ రికగ్నైజ్డ్ యాస్ ఎన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చూపిస్తుంది కదా! సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్‌స్టాలేషన్ ప్రొసీజర్ గనుక చూసినట్లయితే ముందుగా మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటనంటే గూగుల్ లోపలికెళ్ళిపోయి ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను బ్రేవ్ వాడుతున్నాను. సో ఇక్కడ జీవిఎం డౌన్లోడ్ అని చెప్పేసేసి సెలెక్ట్ చేసి సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఫస్ట్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. నేను ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెకండ్ లైన్‌లో చూపిస్తుంది ద కరెంట్ స్టేబుల్ వెర్షన్ ఈజ్ అని చెప్పి. సో ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అడుగుతుందనమాట. నేను ఈ ఇన్‌స్టాలర్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. బట్ మళ్ళీ ఒకసారి ఇన్‌స్టాల్ చేస్తున్నాను డెమోన్‌స్ట్రేషన్ కోసం. సో ఒక్కసారి ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఆ ఫోల్డర్‌లోకి ఇది వెరీ లైట్ వెయిట్. మీరు కుదిరితే కాదు, ఇన్‌స్టాల్ చేసుకోండి. నేర్చుకోండి. జీవిఎం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ పాపప్ యెస్, నో అని అడుగుతుంది. ఇక్కడ యెస్ మీద క్లిక్ చేసేయండి. లాంగ్వేజ్ సెలక్షన్ అన్నప్పుడు ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఆల్రెడీ మన కీబోర్డ్స్‌లో కంట్రోల్-V, కంట్రోల్-C ఇవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ కూడా ఇందులో డిఫాల్ట్‌గా ఎడిటర్‌కి సెపరేట్ మ్యాపింగ్స్ అనేవి వీళ్ళు చేస్తున్నారని చెప్పని అడుగుతున్నారు. సో అవి డిఫాల్ట్‌గా రీమ్యాప్ అవుతాయి. మీకు ఆహ్, అంటే రీమ్యాప్ చేస్తుంది. చేయొచ్చో చేయకూడదో అని డిఫాల్ట్‌గా ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ మనం ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్‌గా ఇవేమీ అప్డేట్ చేయకండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఈ యొక్క విమ్ ఫోల్డర్ అనేది మనకి ప్రోగ్రామ్ ఫైల్స్ x86 సి డ్రైవ్‌లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఇన్‌స్టాలేషన్ ప్రొసీజర్ ఇక్కడి వరకే.
సో, ఇక్కడ వరకు ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత రెడ్‌మీ ఫైల్ కావాలనుకుంటే రెడ్‌మీ ఫైల్ చూసేయండి. లేదు అని అనుకుంటే రెడ్‌మీ ఫైల్ ఇలా ఉంటుంది. సో, అంతేనండి. ఇక్కడి వరకు చేస్తే మీకు జీవీఎం అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇక్కడ మన ల్యాప్‌టాప్‌లో. కానీ ఇప్పుడు ఒకసారి మనం ఇందాక చూసాం కదా! టెర్మినల్‌లో ఈ కమాండ్ ద్వారా మళ్ళీ ఒకసారి వెర్షన్ చెక్ చేద్దాం. ఇందాకేమో ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాస్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని ఉంది. ఇప్పుడు ఒకసారి జీవీఎం హైఫెన్ వెర్షన్ ఇచ్చి చూస్తే మనకి ఇది చూపిస్తుంది. ఏమని? విఐ ఇంప్రూవ్డ్ 9.0 అని చెప్పేసేసి మనకి ఇటువంటి వెర్షన్ తగినటువంటి విమ్ అనేది మనం ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసామని చెప్తుంది. సో, ఈ విధంగా బేసిక్‌గా ఇక్కడి వరకనమాట. నేను ఇది క్లోజ్ చేస్తున్నాను ఈ మెసేజ్ విండో. సో, ఇక్కడి వరకు ఇన్‌స్టాలేషన్ ప్రొసీజర్. సో, మనం ఈ వీడియోలో ఇంకొక టాపిక్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము. ఈ యొక్క విమ్‌ని ఎలా నేర్చుకోవాలి అనే దానికి సంబంధించిన పీడీఎఫ్ ఒకటుంది అని చెప్పాం కదా! ఆ పీడీఎఫ్ అనేది ఎలా చూడాలి అనంటే, సపోజ్ ఇట్లా జీవియం డౌన్‌లోడ్ అని కొట్టారు కదా! ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకిక్కడ డాక్యుమెంటేషన్ అని ఉంది. ఈ డాక్యుమెంటేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డాక్యుమెంటేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ద విమ్ డాక్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు చాలా ఇన్ఫో ఉంది. బట్ ఈ విమ్ డాక్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ బుక్స్, పీడీఎఫ్ అవన్నీ చూపిస్తాయనమాట. ఇందులో మనకి విమ్ బుక్, పేపర్ బ్యాక్, పీడీఎఫ్ ఫార్మాట్ ఉంది. ఈ పీడీఎఫ్ ఫార్మాట్ మీద మీరు గనక క్లిక్ చేస్తే మీకు ఒక పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతుంది. అది వీళ్ళిక్కడ ఏమని నేమ్ ఇచ్చారంటే విమ్ బుక్ అని ఇచ్చారనమాట. సో, నేనిక్కడ దీని మీద క్లిక్ చేశాను పీడీఎఫ్ ఫార్మాట్. సో, ఈ విధంగా ఈ పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. నేను ఈ లింక్ కూడా ఆల్రెడీ షార్ట్‌లో పెట్టాను. బట్ ఈ వీడియోలో మళ్ళీ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ లింక్ వరకు వెళ్ళి ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. నేను అప్‌కమింగ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మాక్సిమము ఈ బుక్ రిఫర్ చేసే చెప్తాను. సో, ఇన్ డెప్త్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఈ పీడీఎఫ్‌లో ఇచ్చారు. సో, విడిగా బయట చాలా ఎక్కువ అమౌంట్ కట్టి నేర్చుకునే దానికన్నా గాని ఎకనామికల్‌గా మనము ఒక పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని, సెల్ఫ్ లెర్న్ చేసుకొని ఇది బెటర్ అనమాట. సో, ఎనీవేస్ ఆహ్ నేను మాక్సిమం ఈ జీవియం గురించి మీకు ఒక ప్లేలిస్ట్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఒకసారి చూసిన తర్వాత ఇంక కంప్లీట్‌గా జీవియం అంటే ఓకే. మాక్సిమం యూసేజ్ మనము ఇంతవరకు చేస్తాము అనే ఇన్ఫో వరకు అయితే మాత్రం నేను మీ అందరిని తీసుకురావడానికి ట్రై చేస్తాను ఆ స్టేజ్ వరకు. సో, ప్రస్తుతానికైతే మాత్రము ఈ ఇన్‌స్టాలేషన్ వర్క్ చేయండి. ఈ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి. దీన్ని మీకు రిఫరెన్స్ కింద ఉంచుకోండి. మన వీడియోస్‌లో అవన్నీ కూడా జస్ట్ చూస్తూ ఉండండి. సో, ఇక్కడి వరకనమాట. ఓకే. మనం ఇప్పుడు ఏం చేద్దామనంటే ఒకవేళ ఇన్‌స్టాలేషన్ చేసాము. కానీ మీకు ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని ఒకవేళ అన్‌ఇన్‌స్టాల్ చేయాలి అని అనుకున్నారు. అప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేయాలంటే అది ఎలా అనంటే కంట్రోల్ ప్యానెల్‌లోకెళ్ళి చెప్తాను. సో, బిఫోర్ దట్ ఇక్కడ బ్రీఫ్‌గా ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటనంటే ఇదిగోండి ఇక్కడ ఉంది గదా! జీవీఎం 9.0 మనం ఒకసారి ఇన్‌స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత షార్ట్‌కట్స్ అనేది ఇలా ఈ 3 క్రియేట్ అవుతాయి డెస్క్‌టాప్ మీద. దట్ మీన్స్ ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో, ఇప్పుడు ఈ జీవీఎం 9.0 మీద ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. సో, ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇదంతా స్పేస్ ఉంది గదా! ఇట్లా బ్లింక్ అవుతూ ఉంది. నేను జస్ట్ ఒక 2 బేసిక్స్ చెప్తాను. అంతే ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఇలా బ్లింక్ అవుతూ ఉంది గదా! ఈ బాక్స్ టైప్‌లో. సో, ఇట్లా ఉంటే మనము ఇటువంటి మోడ్‌ని ఈ టెక్స్ట్ ఎడిటర్‌లో ఈ మోడ్‌ని మనం ఏమంటామనంటే ఎస్కేప్ మోడ్ అని చెప్పని అంటామనమాట. సో, నేనిప్పుడు కీబోర్డ్‌లో ఐ అని ప్రెస్ చేస్తున్నాను. ఐ అని ప్రెస్ చేసినప్పుడు కింద చూస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇన్సర్ట్ అని కనపడింది. ఐ అని ప్రెస్ చేసినప్పుడు ఇన్సర్ట్ అని వస్తుంది. కీబోర్డ్‌లో మళ్ళీ నేనిప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నప్పుడు చూడండి మళ్ళీ ఈ బ్లింకింగ్ కర్సర్ నుంచి ఆ చెక్ బాక్స్ కర్సర్ వరకు వస్తది. సో, ఇట్లాగా బేసిక్‌గా టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేసిన వెంటనే ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్తాము. ఇన్సర్ట్ మోడ్‌లో మనము వెల్కమ్ టు VLSI సెయింట్ అని రాశాను. అంటే మనము ఏదైనా కోడ్ రాసుకోవచ్చనమాట. మన వెరిలా కోడ్స్ కానీ, ఎస్‌వి కోడ్స్ కానీ ఇవన్నీ రాసుకోవచ్చు. ఇట్లా ఇన్సర్ట్ మోడ్‌లో మనం కోడ్ రాయొచ్చు. కమాండ్ మోడ్‌లో మనము కమాండ్స్ అనేది ఎంటర్ చేయొచ్చనమాట. నేనిప్పుడు ప్రస్తుతానికి ఐ నుంచి ఎస్కేప్ నొక్కాను. చూసారా? నావిగేట్ అయింది దీనికి. బ్లింకింగ్ కర్సర్ నుంచి దీనికి. సో, ఇక్కడేంటనంటే చాలా కమాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ కమాండ్ చూస్తే మన కీబోర్డ్‌లో హెచ్, జే, కే, ఎల్ ఉంటాయి కదా! ఈ హెచ్, జే, కే, ఎల్ వాటిలో యూజ్ చేసుకొని చూసినట్లయితే హెచ్, జే, కే, ఎల్ అనేవి ఏంటనంటే నావిగేషన్ అనమాట. మనకి కీబోర్డ్‌లో లెఫ్ట్ యారో, రైట్ యారో, అప్ యారో, డౌన్ యారో ఉంటాయి కదా! సో, అదే విధంగా ఇక్కడ ఈ యొక్క ఎడిటర్‌లో హెచ్ అంటే ఏంటనంటే లెఫ్ట్ సైడ్ మూవ్‌మెంట్ అనమాట. నేను ప్రస్తుతానికి లెఫ్ట్ యారో నొక్కట్లేదు. హెచ్ అనే కీవర్డ్ నొక్కుతున్నాను. అది కూడా ఎస్కేప్ మోడ్‌లో. ఎల్ నొక్కితే రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటదనమాట.
ఇప్పుడు నేను ఓ అని నొక్కుతున్నాను. ఓ అని నొక్కితే అప్పుడు ఏమవుతుందంటే ఎస్కేప్ మోడ్‌లో ఓ నొక్కినప్పుడు ఒక న్యూ లైన్ క్రియేట్ అయ్యి ఇన్సర్ట్ మోడ్‌లోకి ఆటోమేటిక్‌గా మారిపోతుంది. చూసారా నేనిప్పుడు ఓ నొక్కాను. ఇక్కడ ఉన్న కర్సర్ అనేది ఎస్కేప్ మోడ్‌లో ఉన్నప్పుడు నేను ఓ నొక్కిన వెంటనే ఇక్కడికొచ్చిందనమాట. సో, ఈ ఈ విధంగా మనకి చాలా కమాండ్స్ ఉంటాయి. అవన్నీ మనం ఫర్దర్‌గా మరిన్ని వీడియోస్‌లో చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడి వరకనమాట. ఇప్పుడు మనము అన్‌ఇన్‌స్టాలేషన్ కూడా ఒకసారి చూసేద్దాం. అన్‌ఇన్‌స్టాలేషన్ అయితే దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. నో. సో, అన్‌ఇన్‌స్టాలేషన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కంట్రోల్ ప్యానెల్‌లోకెళ్ళిపోండి. కంట్రోల్ ప్యానెల్‌లోకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసి ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ మీద క్లిక్ చేయండి. ఇంకా కొంచెం కిందకొచ్చేస్తే ఇక్కడ విమ్ 9.0 అని ఉంటది. దాని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్‌స్టాల్ చేసేయండి. సో, అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తే ఇక్కడ అడుగుతుంది. ఈ ఫోల్డర్ నుంచి మనం మొత్తం అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నాము ఓకేనా అని చెప్పి. ఓకే అని కొట్టేసేసి అన్‌ఇన్‌స్టాల్ కొట్టేసేయండి. సో, దీనితోటి మనకి జీవిమ్ 9.0 వెర్షన్ అనేది మనం ఏదైతే ఇన్‌స్టాల్ చేసున్నామో అది అన్‌ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఫినిష్ కొట్టేసేయండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీరు గనుక ఇందాక చెక్ చేసినట్టు చెక్ చేశారనుకో, మళ్ళీ సేమ్ అదే చూపిస్తుంది. ఏమని ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కమాండ్ కింద లేదు అని చెప్పి. మనం ఎప్పుడైతే ఇన్‌స్టాలేషన్ చేస్తామో GVIM.exe అనేది విమ్ ఫోల్డర్ ఉంది కదా! సి డ్రైవ్‌లో అక్కడి వరకు ఉన్న పాత్ అనేది ఆటోమేటిక్‌గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లో సెట్ అవుతది. ఇక్కడ యాక్చువల్‌గా మనం జీవిమ్ అని టైప్ చేసినప్పుడు ఇంటర్నల్‌గా ఇది ఎలా అర్థం చేసుకుంటదంటే కమాండ్ ప్రాంప్ట్ GVIM.exe అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో మనము పాత్ సెట్ చేస్తాం కదా! ఆ పాత్‌లో ఏ ఒక్క పాత్‌లో అయినా గాని ఈ GVIM.exe అనేది ఉందా లేదా అని చెక్ చేస్తది. ఒకవేళ ఎక్కడా లేకపోతే మనకి ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తది. సిన్స్ మనం అన్‌ఇన్‌స్టాల్ చేసేయడం వల్ల ఆ GVIM.exe అనేది పోయింది. ఈవెన్ ఒకవేళ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఆ పాత్ ఉన్నా గాని ఈ ఫైల్ అనేది లేదు కాబట్టి మనకి ఇలా వస్తుందనమాట. సో, ఇది ఇంతవరకు ఈ వీడియోలో. మరిన్ని వీడియోస్‌లో మనము మిగతా కమాండ్స్ అన్నీ చూసేద్దాం. సో, మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాహ్! థాంక్ యూ.